జిడిమెట్లకి చెందినటువంటి అఖిల, అదేవిధంగా ఇదే ప్రాంతానికి చెందినటువంటి అఖిల్ సాయి గౌడ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో దాదాపు కొంతకాలంగా కూడా ప్రేమించుకుంటూ ఉన్నారు. సో దాదాపుగా 8 సంవత్సరాలనే చెప్పుకోవచ్చు. 8 సంవత్సరాల వీళ్ళ అంటే ప్రయాణంలో ఎవరైతే అఖిల్ సాయి గౌడ్ ఉన్నారో జిడిమెట్లకి చెందినటువంటి వ్యక్తి అఖిలని అంటే నేను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నేను చచ్చిపోతానంటూ కూడా కొంతకాలంగా కూడా వెంబడించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దాదాపుగా ఒక 8 అట్లా కొంతకాలం వెంటపడి నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటూ కూడా కొంత మానసికంగా కూడా వేధించడం, అప్పుడు తను అడే ఇంతలా ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి తను కూడా అంగీకరించింది. ఆ తర్వాత వీళ్ళ ప్రయాణం అనేది కొంతకాలంగా సాగిందనే చెప్పుకోవచ్చు. అయితే దాదాపు 8 సంవత్సరాలు కూడా వీళ్ళు రిలేషన్షిప్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఈ ప్రయాణంలో ఇదంతా వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోవడము, ఈ ఈ వీళ్ళు ప్రేమలో ఉన్నప్పుడు కూడా తిను మానసికంగా వేధించేవాడు, రోడ్ల మీద ఎక్కడంటే అక్కడే వెంబడించి కొట్టేవాడు, ఎవరితో మాట్లాడించేవాడు కాదు, ఇష్టం ఉన్నట్టుగా తిట్టేవాడు, కొంత అంటే కొంత పిచ్చి పైశాచికంగా కూడా బిహేవ్ చేసేవాడు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. ఎవరైతే అఖిల ఉన్నారో జిడిమెట్లకి చెందినటువంటి అఖిల తన వేధింపులు భరించలేనప్పటికీ కూడా తన మీద ఉన్న ప్రేమ ఉంది కాబట్టి అన్నీ కూడా భరిస్తూ వచ్చానని కూడా చెప్పుకొచ్చింది. అన్నీ భరించి సరే మనము దాదాపుగా మన ప్రయాణం 8 సంవత్సరాలు అవుతుంది అని చెప్పేసి ఇరు కుటుంబాలు కూడా ఒప్పించుకోవడం కూడా జరిగింది. వాళ్ళ ఇంట్లో చెప్పింది అఖిల ప్రియ, అదేవిధంగా వాళ్ళ ఇంట్లో కూడా చెప్పడం జరిగింది. ఇరు కుటుంబాలు కూడా అంగీకరించాయి. అంతా బాగానే ఉందన్నప్పటికీ అఖిల్ సాయి గౌడ్ తో మాట్లాడి మరి మనం పెళ్లి చేసుకుందాము, చాలా కాలం అవుతుంది మనం ప్రేమలో ఉండి కూడా అని కూడా మాట్లాడుకోవడం జరిగింది. అప్పటికి తను మొహం చాటేస్తూ పెళ్లి మాట ఎత్తినప్పటికీ కూడా ఆ పెళ్ళి ఊసి ఎత్తినప్పుడు కూడా దాటేస్తూ రావడం అంటూ కూడా జరిగిందని తెలుస్తుంది. తను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా, మన ఇన్ని సంవత్సరాలు మనం ప్రేమలో ఉన్నాం, ఎందుకు పెళ్ళి అంటే దాటేస్తున్నాడని కూడా కొంత అఖిలకు కూడా అనుమానం కలిగింది. అయినప్పటికీ కూడా ఓపిక్గా ఉంటూ తనే యాక్సెప్ట్ చేస్తాడులే అని కూడా మాట్లాడుతూ కూడా రావడం జరిగింది. సో మొన్న మంగళవారం రోజు కూడా రోడ్ల మీదే కొట్టడము, ఇష్టం ఉన్నట్టుగా కూడా వేధించడం, ఇట్లాంటి కొంత సైకోలాగా బిహేవ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇదన్నీ కూడా భరించలేక పెళ్లి మాట ఎత్తే తను దాటేయడము, తను మొహం చాటేయడము, ఇంకా పెళ్లి చేసుకోను అన్నట్టుగా కూడా చెప్పాడంటూ కూడా అఖిల ప్రియ సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయింది. సో వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళ ఇంట్లోనే ఉరి వేసుకొని కూడా చనిపోయింది అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. అసలు ఏం జరిగింది, అసలు వాళ్ళ ఈ 8 సంవత్సరాల ప్రేమ ప్రయాణంలో అసలు ఏం జరిగింది, అసలు అఖిల్ సాయి గౌడ్ ఎలాంటి వాడు, వాళ్ళ గురించి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము. అఖిల వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. ప్రస్తుతం మనం వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. అమ్మగారు మనతో పాటు ఉన్నారు. మీరు పేరెంట్స్ కదండి, ఉన్నారు. ఒకసారి అఖిల వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నా పేరు సువర్ణమ్మ. మీకు ఎంతమంది పిల్లలు? ఒక పాప ఒక బాబు, ఇద్దరమ్మ. మీ పెద్దమ్మాయ ఇప్పుడు అఖిల? పాప పెద్దది, బాబు చిన్నోడు, 10th క్లాస్ చదువుతుంది బాబు ఇప్పుడు. అసలు ఏం జరిగిందమ్మా, అసలు తను చనిపోవడానికి గల కారణం నిజంగానే తను ప్రేమించినటువంటి అఖిల్ సాయి గౌడ్ అని అనుకోవచ్చా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయి? ఏం చెప్తారు? అతనే చావుకు కారణం అయితే అతనే. ఎందుకంటే 7-8 సంవత్సరాల నుంచి ఇష్టపడ్డా, పెళ్లి చేసుకుంటా అని చెప్పిండు. అయితే నేను ఒప్పుకున్నా, సరే అన్న. మన తల్లిదండ్రులను తను ఒప్పించుకుంటా అని చెప్పిండు. తండ్రి అయితే ఒప్పుకోలేదు. నేను చెప్తే విన్నాడు, సరే చూద్దామని. పాప చదువుకుంటుంది కదా, చదువు అయిన తర్వాత చేస్తా అని చెప్పిన నేను. అయితే డిగ్రీ కంప్లీట్ చేసింది, ఇప్పుడు ఎంఏ చేస్తా అని ఎగ్జామ్ రాస్తా అని చెప్పింది. ఏదో ఎగ్జామ్ రాసినాక సీట్ వస్తుందంట అది. సరే అన్నాం. మళ్ళీ కాకపోతే మధ్యలో అతనికి ఏమైందో ఏమో, 70 లక్షలు వచ్చే సంబంధాలు వస్తున్నాయో ఏమో, వాళ్ళు ఇక ఎట్లా మాట్లాడుకుంటారో మాకు తెలియదు. ఇక దాని గురించి మరి ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవడాన్ని ఇట్లా చేసుకుందా ఎట్లనో, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకోరో తెలియదమ్మా. కొన్ని కాకపోతే ఆయన స్క్రీన్ షాట్లు తీసి మాకు చచ్చిపోతాను కూడా కొన్ని పెట్టిండు నాకు, పాపకు. ఎందుకు అఖిల్ సాయి గౌడ్ మీకు పెట్టాడు? ఎందుకని? పాపకు పెట్టిండు అంటే మళ్ళీ మధ్యలో చేసుకుంటా అని, ఒకసారి చేసుకోనని మరి ఎట్లా మాట్లాడుకోరు. నేను వెళ్ళి అడిగిన, ఎందుకమ్మా అట్లా చేస్తున్నావు, నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, నా వల్ల ఏమైనా బాధ ఉందంటే ఏం లేదు, నేను నీ కొడుకు లాంటోడిని అని చెప్పిండు నాకు. అంటే సరే మరి కొడుకు లాంటోడు అన్నప్పుడు మీ మమ్మీకి నేను చెప్తా వచ్చి అంటే, మా మమ్మీకి చెప్పొద్దు, మా చెల్లి పెళ్ళి అయిన తర్వాత మా మమ్మీ మాట్లాడుతుంది, మా చెల్లి పెళ్ళి అయినాక పెళ్లి చేసుకుంటాను నాతో చెప్పిండు. పాపతో మటుకు 70 లక్షలు ఇచ్చే అమ్మాయి సంబంధాలు వస్తున్నాయని చెప్పిండు అని చెప్పింది నాకు. అసలు వీళ్ళ ప్రేమ నేను మా పాపని చేసుకుంటే కట్నం రాదని ఏమో అనుకున్నట్టున్నాడు.
కాకపోతే మరి వేరే అమ్మాయిని చూసుకున్నట్టున్నాడు అబ్బాయి. చూసుకుంటే సరే అని ఒప్పుకుంటాను కూడా చెప్పిన నేను, అట్లయినా ఒప్పుకుంటా అని చెప్పిన నేను. కాకపోతే ఇక మళ్ళీ ఇద్దరు ఏం మాట్లాడుకోరో తెలియదు నాకు. మీకెప్పుడు తెలుసండి వీళ్ళ అంటే వీళ్ళ ప్రేమ గురించి మీకెప్పుడు తెలిసింది? స్వయంగా మీరు అడిగారా? మీ పాపని చెప్పిందా? నాకు కొన్ని తెలిసిపోయినాయి, పాప ఇట్లా ఎవరినో ఇష్టపడుతుంది అని చెప్పేసి నేను కనుక్కొని నేను అడిగి తండ్రికి చెప్పిన, మా తమ్మునికి చెప్తే అబ్బాయిని తీసుకొచ్చి మేము మాట్లాడితే చదువుకుంటుంది కదా, ఇప్పుడు నువ్వేమన్నది అమ్మాయి ఏమన్నది మాట్లాడుకొని కూడా వదిలేసినాం. మేము ఇష్టపడితే కూడా ఇష్టపడని అని కూడా వదిలేసినాం. ఏమనలేము అప్పటి నుంచి ఇప్పటివరకు మేము ఏమనలేము. అడిగినాము వద్దని, అప్పుడు చెప్తే ఇద్దరు మేము ఇష్టపడతామని ఇద్దరు అన్నారు. సరే అని ఒప్పుకున్నాం. కాకపోతే అప్పుడు చదువుకుంటుంది కదా పాప అని, అబ్బాయి అయితే ఏం చదవలేదు. మధ్యలోనే 8వ 9వ చదివేసి మధ్యలోనే వదిలేసిండు. ఏం చదవలేదు కొంచెమే చదివేసి ఇక అక్కడిక్కడ రాజకీయాలలో బ్యానర్లు అవి ఇవి బర్త్డేలు గ్రాండ్గా చేసుకొని పైసలు మస్తు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాడు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. ఇట్లాంటిది ఆయన స్వభావం మీరు చూసినంత వరకు, ఎందుకంటే మీరు కూడా దగ్గరుండి మాట్లాడమంటున్నారు కదా, ఎలాంటి స్వభావం? మన దగ్గరనే ఉన్నాడు కదా అతను, కొంచెం ముందుకే ఉంటాడు, అందరికీ తెలుసు ఇక్కడ. అయితే అంటే డబ్బు ఉన్న వాళ్ళు ఎట్లుంటారు పిల్లలు, బయట అయితే నేను వెళ్ళి చూడను కదా, నాతో మాట్లాడినప్పుడు అయితే మంచిగానే ఉంటాడు. ఆంటీ అని మాట్లాడతాడు. అంటే నేను ఎక్కువ మాట్లాడాను, ఎందుకు మాట్లాడడం ఆయనకి దోస్తులు ఏమన్నా అంటే ఇప్పటి మంది బాగా తాగడము, తిరగడము, డ్రగ్స్ తీసుకోవడం, పబ్స్ ఇలాంటివన్నీ బాగా చూస్తున్నాం కదా, ఇలాంటి వాళ్ళు మరి నేను బయట వెళ్ళి చూడను కదా, నేను ఇక్కడిక్కడనే తిరుగుతా కదా, బయట దోస్తులతో ఎట్లా తిరిగేది నాకు తెలియదు. ఇక్కడైతే పర్వాలేదు బాగానే ఉంటాడు, కాకపోతే ముందు కూడా మంచిగా ఉంటుండొచ్చు, అట్లా తప్పగా అర్థం చేసుకోవద్దు కదా మనం కూడా అని నేను అనుకున్నాను. అసలు సూసైడ్ అంటే మీరు ఒప్పుకున్నారు, ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయని అన్నారు, వాళ్ళన్న ఒప్పుకున్నారా? ఒప్పించేటట్టు నేను చేసుకుంటా అని చెప్పిండు వాళ్ళ తల్లిదండ్రులు. ఇంతవరకు వాళ్ళ ఇంట్లో తెలియదు ఈ విషయం? తెలుసు నేను వెళ్ళి మాట్లాడిన వాళ్ళ మమ్మీతో ఫస్ట్ ఒకసారి స్టార్టింగ్ అయినప్పుడే. అంటే ఇద్దరు ఇష్టపడుతున్నారు కదా, మా కూతురు పెళ్ళైనాక మాట్లాడదామని చెప్పింది ఆమె కూడా. నేనేమో పాప ఇక్కడ నియర్ బై ఉండే వాళ్ళ దగ్గరనే కొంచెం ముందుకే, ఎక్కువ దూరం కూడా కాదు, కొంచెం ముందుకే ఉంటారు వాళ్ళు. అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే మొన్న సాయంత్రం మీరు ఇంట్లో? నేను నాకు షాప్ నడిపించుకుంటే షాప్లో ఉన్నా, మా అత్తమ్మ ఆమె ఏజ్ ఆమె కొంచెం ఆమె పనులు చేసుకుంటున్నది, బాబు చదువుకుంటున్నాడు. అంటే ఇక్కడే ఉన్నట్టు స్నానానికి పోతున్నాను, రూమ్లోకి పోయి డోర్ పెట్టుకుందంట అంతే. ఒక గంట తర్వాత డోర్ కొడితే తీయలేదంట, వాళ్ళ డాడీ వచ్చి నూకితే అట్లా ఉంది, హ్యాంగ్ చేసుకుంది బెడ్రూమ్. ఇక లెటర్లు అవన్నీ రాసిందని మేము అంత అబ్జర్వ్ చేయాలి. అమ్మిలేసి ఫోన్ చేయమని నేను వాళ్ళని బతులాడుతుంటే వాళ్ళ డాడీ ఏడ్చుకుంటే పాపను పట్టుకొని ఉన్నాడు. ఇక లెటర్లు అవన్నీ మేము అబ్జర్వ్ చేయలేము. మా తమ్ముడికి ఫోన్ చేస్తే మా తమ్ముళ్ళు వచ్చి చూస్తే లెటర్లు ఉన్నాయంట. అవి చదివితే మేమేమన్నా అయిపోతాం, దాంట్లో ఏం రాసిందో మాకు తెలియదు, మాకు ఇంగ్లీష్ చదవడం రాదు. అది పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి, కాకపోతే కొన్ని విషయాలు చెప్పిండు. అది పిలిపించి బయట రాశారు లెటర్లో. అంటే ఏమని? ఎక్కువ కట్నం చూసుకునే అమ్మాయిని నేను చూసుకున్నా అని చెప్పినట్టున్నాడు. ఈమె ఏమన్నది దానికి రోడ్డు మీద కొట్టిండని రాసిందంట దాంట్లో. మొన్న ఒకేసారి జరిగిందా ఇట్లా? ఇంతకు ముందు కూడా చాలా సార్లు కొట్టడం అయితే నాకైతే చెప్పలేదు, లెటర్లో చూస్తేనే తెలిసింది మాకు. కొట్టిండని నాకు తెలియదు, లెటర్లో చూసి రాసిందని మా తమ్ముడు చెప్పిండు. అది కూడా మేము చదవలేము, వాళ్ళు చదివింది కొన్ని విషయాలు చెప్పిండు. ఇంకేమేమి రాసిందో అవన్నీ మేము వింటే మేము ఏమైపోతామని మా తమ్ముళ్ళు మాకు చెప్తలే. నాకు బీపీ 180 ఉంటుంది ఎప్పుడు, ఈయనకి షుగర్ బీపీ ఉంటుంది, కొంచెం మధ్యలో కూడా హెల్త్ బాగాలేదు ఆయనకి అని కొన్ని విషయాలు మా పాప కూడా నాకు చెప్పలేదు. నేను తండ్రికి కూడా నేను కూడా కొన్ని చెప్పలేదు, దాచిపెట్టిన. ఎందుకంటే కొడుకులాగా అన్నాడు కదా, మంచిగా ఉంటాడు కదా, మారుతాడు కదా, మంచిగా చేసుకుంటే మంచిగా ఉంటాడేమో అనుకున్నాం. కాకపోతే కొంచెం డబ్బు ఉంది వాళ్ళకి, మాకు లేదు. దాన్ని డబ్బు వల్ల వాళ్ళు ఏం చూపించారు. నేను మా పాపనిస్తే నేను ఎక్కువ కట్నం ఇవ్వలేను, ఆయన కట్నం కావాలనో ఏమో మరి మాకైతే తెలియదు. ఫస్ట్ అయితే కట్నం లేకుండా మీతో మాట్లాడినప్పుడు ఏమైనా కట్నం గురించి మాట్లాడడము, ఇట్లా ఇస్తేనే పెళ్లి చేసుకుంటా అని ఏమన్నా మాట్లాడడంతో తనలేదు, పాపతో అన్నదని ఒకసారి చెప్పింది నాకు. అట్లయితే అతను వాళ్ళతో చెప్పలే మీ పాప ఇట్లా అంటున్నారని చెప్తే నేను చెప్పిన పాపకి, నువ్వు ఎక్కువ కట్నం ఇచ్చేటోళ్ళు అయితే అతన్ని అమ్మని చేసుకోమను, నేను నీకు చూసే సంబంధాలు అని చెప్పిన. మళ్ళీ నేను వెళ్ళి అడిగితే నేను అట్లా అనలేదని చెప్తున్నాడు. మళ్ళీ నేను అట్లా అనలేదు, నేనే చేసుకుంటా, కాకపోతే మా చెల్లి పెళ్ళి అయినా కానీ అదే ఒక మాట చెప్తున్నా అంతే, కొడుకులు అంటున్నా అని కాలు మొక్కుతున్నాడు నాకు. ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత చనిపోయే కన్నా ముందు పాపతో 70 లక్షలు అవన్నీ అన్నవన్నీ నేను మీ మమ్మీతో వచ్చి చెప్తా అంటే కూడా వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి నన్ను తీసుకెళ్ళి మాట్లాడొద్దని చెప్పిండు. వాళ్ళ డాడీకి ఫాదర్కి కూడా బాగాలేదని చెప్పిండు. ఏదో ఇక్కడ గడ్డ అయిందంటే ఆపరేషన్ అయితే. ఎప్పుడు చెప్పారు ఇదంతా ఒక నెల 15 రోజుల కింద అట్లా చెప్పిండు నాకు. నేను వెళ్ళి రమ్మంటే వెళ్ళి మాట్లాడినాను. నేను పిలిస్తే వెళ్తా, భయపడకుండా వెళ్ళి గట్టిగా మాట్లాడతాను ఏదైనా కానీ. మాట్లాడతా అంటే నేను వెళ్ళి మాట్లాడినా.
కాకపోతే తండ్రికి తెలియదు, నేను వెళ్ళి మాట్లాడింది. ఇప్పుడు మీ అమ్మాయి చనిపోయే ముందు కూడా మీ అమ్మాయి ప్రవర్తన ఎలా ఉండిందంటే అంటే బాధగా అని బయట ఏదన్నా తను వేధిస్తున్నట్టుగా ఏదన్నా బాధతో ఉండడం ఎట్లన్నా మార్పులు వచ్చాయా మీ అమ్మాయిలో? 2-3 నెలల కింద అయితే చెప్పింది వేధిస్తుండని. ఎందుకంటే నాకు కూడా స్క్రీన్ షాట్లు పెట్టిండు, కొన్ని చనిపోతా అని పెట్టిండు, వీడియోలు తీసి నన్ను ఇట్లా చేయదు. చనిపోవడం దేనికి దేనికి? నేను వెళ్ళి అడిగిన మేడం, వెళ్తే నాకేం అర్థమైతలేదు అన్నాడు. అర్థం కాకపోతే ఎందుకు పెట్టిండు, నీకు అప్పులుండి పెడుతున్నావేమో, అప్పులు ఉన్నాయట్టున్నాయి అందుకే ఇట్లా భరించుకోలేక పెడుతున్నావా, భరించుకోలేకపోతే పెడితే నీ అప్పులు ఏం కట్టలేక మీ మమ్మీ కడుతుంది, మీకు డబ్బు ఉన్నోళ్ళు మీకు ఎవరైనా సపోర్ట్ చేసి డబ్బులు ఇస్తారు, అందుకే మీ మమ్మీకి చెప్తా నేను వచ్చి అంటే మా మమ్మీకి తెలియదు అంటాడు. అంటే మా నాకెందుకు పెడుతున్నావు అంటే నువ్వు కూడా తల్లి లాంటి దానివి అంటే అట్లా పెడితే మీరేమన్నా సహాయం చేస్తారేమో అన్నట్టుగా పెట్టిందని మీరు అనుకుంటున్నారా? సహాయం కాదు, నన్నేమన్నా బ్లాక్మెయిల్ చేద్దామనా దేని గురించి అయితే తెలియదు. డబ్బులు అయితే నా దగ్గర లేవని తెలుసు ఆయనకి, నేను ఇవ్వనని తెలుసు. కట్నం కూడా నేను డైరెక్ట్ గా డబ్బులు అడిగే ప్రయత్నం చేశాను. లేదు, ఎప్పుడు డబ్బులు అయితే అడగలేదు. కాకపోతే వాళ్ళిద్దరి మధ్యలో ఇట్లా నేను 70 లక్షల అమ్మాయిని చేసుకుంటా మా చుట్టాలల్లా అన్నట్టు, అంటే బాగా రిచ్ ఉన్న సంబంధాలు వాళ్ళే, వాళ్ళు బాగా రిచ్ వాళ్ళే, పొలాలు అట్లా ఉన్నాయని చెప్పింది కానీ నాకైతే తెలియదు. ఇల్లు ఒక్కటి తెలుసు నాకు అంతే, రిచ్ ఉన్నాయని వీళ్ళు అంటేనే వినడం. నేను ఎప్పుడు వెళ్ళి మీకు ఏం ఆస్తులు నేను ఎప్పుడు అడగలేదు, అడగలేదు. వాళ్ళ మమ్మీ డాడీని కూడా అడగలేదు, ఉన్నాయని తెలిసింది అంతే. వేరే వాళ్ళు చెప్తే తెలుసు మాకు, మేమైతే ఎప్పుడు నీకు ఏం ఆస్తుందని కూడా నేను అడగలేదు. మాకు కూడా ఎట్లయినా లేదని నేను కూడా ఏం అడగలేదు. వాళ్ళకు ఒక ఇల్లు ఉంది, నాకు ఒక ఇల్లు ఉంది, అట్లనే అనుకున్నా నేను. పొలాలు ఉన్నాయని మాకు వేరే ఈ మధ్యలో చెప్తేనే తెలుసు మాకు. కాకపోతే రిచ్ ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళు, జర మేము కొంచెం తక్కువ ఉన్నాం. అయితే మేము మా అమ్మాయిని చేసుకుంటే మరి ఏమి ఇయ్యదు అనుకుండో, మరి ఎట్లా అనుకుండో, మేము ఘనంగా పెళ్లి చేయమనుకుండో ఎట్లా అనుకుండో. అంటే ఇప్పుడు మీ అమ్మాయిని దాదాపు కొంతకాలం కూడా అంటే పెళ్లికి ముందే కొంతకాలం కూడా వేధింపులకు గురి చేస్తున్నట్టుగా కూడా తెలిసింది కదా. అది రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ కొట్టడం ఇలాంటివన్నీ చేస్తూ భరిస్తూ చూసింది. అంటే ఆమె లోపల ఏం భరించుకుందో అవి మాకు చెప్పలేదు, ఇట్లా రోడ్డు మీద కొట్టింది కూడా నాకు తెలియదు. కాకపోతే అన్న లెటర్లనే ఉంది, అది లెటర్లో చూసి మేము తెలిసింది. వీళ్ళు 8 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారని మీకు తెలుసా? తెలుసు, నాకు తండ్రికి తెలుసు, వాళ్ళ అమ్మ నాన్నకు కూడా తెలుసు. అప్పుడు ఎట్లా ఉండేది, బానే ఉంటుండే? అప్పుడు కూడా ఇట్లానే గొడవలు లేదు, అప్పుడైతే మంచిగానే ఉన్నారు. కాకపోతే ఒక 6 నెలల నుంచి ఇట్లా జరుగుతుంది, అంతకు ముందు మంచిగానే ఉంది. లేకపోతే వీళ్ళు గొడవలు పడడానికి కారణం ఏమి? డబ్బే కారణం అవుతుంది. వాళ్ళు రిచ్ వాళ్ళు, మేము పూర్ వాళ్ళం, అంతే తప్పించి ఇంకా ఏముంటాయమ్మా, అవే ఉన్నట్టున్నాయి. కాకపోతే కొంచెం అన్నదమ్ములతో క్లోజ్గా ఉండి ఫోటోలు దిగి పెడితే అట్లా ఎందుకు పెట్టినావు ఇట్లా ఎందుకు పెట్టినావు అని కూడా అన్నాడు. ఎవరితో క్లోజ్ ఉండనిచ్చేవాడు కాదు, అంటే షాడిస్ట్ లెక్క, నాకు ఒక్కదానికే సొంతం అన్నట్టు. ఇప్పుడు లాస్ట్కి వస్తే ఏం చేసినావు, పోనీ అట్లా కూడా పెళ్లి చేసుకుంటా అంటే కూడా ఇప్పుడే చేసుకో అంటే కూడా నేను అడిగితే చెల్లె పెళ్ళి అయిందాక కూడా చేసుకోను అని చెప్పిండు. నేను 2 నెలల కింద మాట్లాడినా. మరి ఇంత జరిగింది ఇప్పటి వరకు మరి వచ్చి మాట్లాడిండా, చూసిండా? 8 సంవత్సరాలుగా వాళ్ళ ప్రేమించుకున్నారు కదా, మరి రాలేదు. అయితే ఆ రోజు నైట్ ఇట్లా జరిగితే మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళిరంట, వెళ్తే అన్ని లాక్ చేసి ఉందంట. వాళ్ళ మమ్మీ కూడా లేదు, వాళ్ళ మమ్మీది ఏం సంబంధం లేదు కదా, వాళ్ళ మమ్మీ వెళ్ళిపోద్ది కదా, వాళ్ళ మమ్మీ డాడీ చెల్లి కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు లేరా? ఎవరు లేరు ఇంట్లో, ఎవరు లేరు. ఇప్పుడు ఈ రోజు కూడా లేరు వాళ్ళ ఇంట్లో. అంటే మీ పాప చనిపోయింది కదా, వాళ్ళని ఏమన్నా చేస్తారేమో భయపడ్డారు. కాకపోతే నేను వాళ్ళ దోస్తులకు చెప్పిన, వచ్చి చూసుకోమని, అంత ఇష్టపడుతుండగా నేను ఏమన్నాను, ఇప్పుడైతే ఏమన్నాను, ఈరోజు తర్వాత ఏమన్నా అంటుండొచ్చు కానీ ఈరోజు అయితే అన్నాను, వచ్చి చూసుకోమని, ఎవరినన్నా తోలుకొచ్చుకొని 10 మందిని వచ్చి తీసుకొని వచ్చి చూసుకొని మమ్మని చెప్పిన కానీ రాలేదు. అంత ఇష్టపడ్డాడైతే రావాలి. టాటూ కూడా కొట్టించుకోండి, ఇక్కడ ఛాతి మీద ఉన్నాయి, ఇప్పటికీ కూడా ఉన్నాయి, చూసిన నేను. అంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి సరే వేధింపులు పక్కన పెడితే ప్రేమించిన అమ్మాయి చనిపోయిందంటే కూడా ఇప్పటి వరకు వచ్చి చూడలేదు. తల్లిదండ్రులు కూడా మమ్మల్ని వచ్చి పలకరించలేదు. వాళ్ళ చుట్టాలు కూడా 2-3 రాలేరు. వాళ్ళందరికీ తెలుసు కదా వాళ్ళ కుటుంబాలు ఇది తెలుసు, వాళ్ళ అమ్మమ్మలకు కూడా తెలుసు అని చెప్పారు మాకు, వాళ్ళ పిన్నికి కూడా తెలుసు. ఎలా చూడొచ్చు మరి, మీరు ఏం చేయబోతున్నారు అసలు? ఇప్పుడు వాళ్ళ జాడ కూడా తెలీదా? తెలియదు, ఎక్కడున్నారు మాకేం తెలుసు, మేము అది పోలీసు వాళ్ళు చూసుకోవాలి, అది మేము ఎట్లా చేస్తాం, మా దుఃఖంలో మేము ఉన్నాం. మేము రాలే అంటేనే ఆశ్చర్యంగా ఉంది. 8 సంవత్సరాలు ప్రేమించిన అతను రాలే అంటే తనకేమైనా వేరే వాళ్ళతో ఏమన్నా ఎఫైర్స్ ఉన్నాయని అనుకుంటున్నారా? ఉన్నదని చెప్పింది పాప, ఉన్నదా అని చెప్పింది, నాకు ఒక్కరితో ఉంది అన్నట్టు చెప్పింది. కాదని అతను అడిగి, నేను వెళ్ళి అడిగితే నేను ఎవరితో ఎఫైర్ లేనని అన్నాడు. మరి చూసుకొని పెట్టుకోండి, ఈమెను అట్లా వేధిస్తుండా తెలియదు. మరి 6 నెలల నుంచి అయితే వేధిస్తుండమ్మా, తెలుసు. 6 నెలల క్రిందట ఎవరైనా పరిచయం అయి ఉండాలి, లేదా క్లాస్మేట్ అంట, అమ్మాయి క్లాస్మేట్ అంట. మళ్ళీ నేను వెళ్ళి అడిగితే పెళ్ళి వెళ్ళిపోయింది, ఢిల్లీకి వెళ్ళిపోయింది అని చెప్పింది నాతోటి. పేర్లు అవి అయితే తెలియదు, క్లాస్మేట్ అని చెప్పిండు నాతోటి. సో ఇట్లా బయట ఎఫ్ఐఆర్ పెట్టి ఉన్నాయి కాబట్టి అమ్మాయిని వేధించడం అయితే స్టార్ట్ చేశారు మెల్లిగా. అంటే ఇట్లా వేధిస్తే వదిలి వెళ్ళిపోతుందని ఏమైనా అట్లా అనుకున్నట్టున్నాడు. అట్లా అనుకున్నట్టు నేను వెళ్ళి కూడా అడిగిన, ఇంకో అమ్మాయిని ఇష్టపడుతున్నావా అంటే, కాదు నా క్లాస్మేట్ ఆమె, ఫంక్షన్కి పోయినాం, అక్కడ పోయినాం, ఇక్కడ పోయినాం, మన ఫోటోలు కూడా దిగి పెట్టిండంట పాపకి.
చివరిసారిగా చనిపోయే ముందు మీతో అంటే ఇంట్లోనే ఉన్నారు కదా, ఏం మాట్లాడింది? అంటే నార్మల్గా బయటకి ఎట్లా వెళ్ళడము? మీరిద్దరు ఎట్లుంటారు అంటే మంచిగా ఉన్నాం అన్నది. మంచిగా ఉన్నాము, మేమిద్దరు మేము గొడవ పట్టుకుంటలేదు అని కూడా చెప్పింది నాతోటి. మంచిగా ఉన్నామనే చెప్పింది. కాకపోతే నా ముందు అట్లా చెప్పింది కానీ లోపల ఆమెను చేసేది చేస్తున్నాడు. వేధింపులు అయితే చేస్తుంది మేడం, అది ఖచ్చితంగా వేధిస్తుంది. ఇట్లా రోడ్ల పైన కూడా ఎక్కడంటే అక్కడే కొట్టే వాళ్ళని చెప్తున్నారు కదా, అక్కడ ఎవరైనా చూసిన వాళ్ళు, మీ గల్లీకి చెందిన వాళ్ళు ఎవరైనా మీతో మాట్లాడడం జరిగింది? చెప్పలేదు, ఎవ్వరు చెప్పలేదు, ఎవ్వరు చెప్పలేరు. ఆ సంగతి నాకు తెలియదు. అది లెటర్లో చూసి మా తమ్ముడు చదివి చెప్తేనే, మాకు చదవడానికి కూడా రాదు, మా తమ్ముడు ఇంగ్లీష్ చదివి మాకు చెప్పిండు. అదొక విషయం చెప్పిండు, ఇంకేమేమి రాసిందో మాకు తెలియదు. మేము బాధపడతామని చెప్పలేదు మాకు. లెటర్ కూడా మాకు చూపించలేదు. మా తమ్ముడు పోలీస్ స్టేషన్లో ఇచ్చిండంట. అంటే వాళ్ళ వల్లే చనిపోయింది కాబట్టి, తన వేధింపులకు గురయ్యే సూసైడ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు కుటుంబ సభ్యులను తీసుకొని పారిపోయారు, పరారులో ఉన్నారు. వాళ్ళు తప్పు లేనప్పుడు పారిపోదు కదా మేడం, తల్లిదండ్రులు ఉండాలి కదా, చెల్లి అని ఉండాలి కదా. నలుగురు పోయిర్రు, అతను ఒక్కడు పోయినా అది వేరు, మళ్ళీ నలుగురు ఎందుకు పోవాలి? ఇంటికి తాళం ఉంది, మొత్తం 3 రోజులు అయింది రాలేదు, తెలిసి కూడా రాలేదు. తెలియలేదేమో, తెలిసింది. ఆ రోజు ఉన్నారు వాళ్ళ మమ్మీ, వాళ్ళ బట్టలన్నీ బయట ఆరేసి ఉంటాయి, చూస్తా నేను. ఉన్నారు 3 గంటలకు, నేను చూసిన ఉన్నారు వాళ్ళు. అబ్బాయి కూడా ఉన్నాడు 3 గంటలకు, నాకు కనిపించింది ఇటు నుంచి అటు పోయిండు. చూసిన, అతను నన్ను చూసి నేను అతను చూసిన. ఇది అయినాకనే పోయినట్టు తెలిసినప్పుడు రావాలి ఇక్కడికి వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తాను ఏదో ఒకటి అంటే నేను ఒప్పుకుంటుంటే, అట్లా ఏం చేయలేదు. చచ్చిపోయినాక కూడా రాలేదు. సో వాళ్ళ తండ్రి గారు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. నమస్తే. కుమార్. మీకు ఎలా చనిపోయే ముందన్న మీ పాప ఏమైనా మాట్లాడిందా? మీతో ఏమైనా షేర్ చేసుకుంటుండేనా మీ పాప? అన్నీ మంచిగా ఉంటుండే, ఫ్రీ ఉంటుండే. కానీ నేను అది ఆఫీస్లో ఉన్నా, ఆఫీస్కి వెళ్ళి వచ్చినాక డోర్ కొడితే అప్పుడు తెలిసింది నాకు, అంతే. కానీ అంతకు మించి ఏం తెలియదు. వాళ్ళ ప్రేమ గురించి ముందుగా అమ్మకి తెలుసా మీకు? ఆమె చెప్తే వీళ్ళు చదువు మొత్తం అయిపోయినాక నేనే ఒప్పుకొని చేస్తా అని చెప్పి. మాట్లాడారా మీరు ఎప్పుడైనా? అబ్బాయితో మాట్లాడారా? అమ్మ మాట్లాడినా అని చెప్తున్నారు. నేను ఇప్పుడు మాట్లాడలే. నాకు తెలుసునే నేను అన్న, చదువు మొత్తం పూర్తి అయిపోవాలా, దాని తర్వాత ఆమె ఇష్టం, అప్పుడు కూడా ఆమె ఇష్టపడితే నేను చేస్తాను అని చెప్పి. అంతే. నాకేం లేదు, నా కోరికాన్ని మంచిగా కఠినంగా శిక్షించాలి, అంతే. నాకు ఆ బుక్లో చూస్తేనే తెలిసింది, అది కంప్లైంట్ చేసినాం దాని దిక్కి. ఇప్పుడు తన వల్లే, అఖిల్ సాయి గౌడ్ వల్లే నేను చనిపోయానని క్లియర్గా రాసిందా పాప? అందులో ఉన్నది తన వల్లనే, వేరే ఏమి కారణం లేదు. ఇక ప్రాబ్లమ్స్ లేవు కదా మేడం, వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు మాకు. అతని వల్లనే చనిపోయింది, అతని వల్లనే, వేరే ప్రాబ్లమ్స్ ఏమి లేవు మాకు. ఏం లేదు, కఠినంగా శిక్షించాలని, అంతే మా కోరిక, అంతే. ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చే వాళ్ళ నార్మల్గా ఎప్పుడైనా పలకరించడానికి కావచ్చు అఖిల్ సాయి గౌడ్, లేదా మీరు ఎప్పుడైనా చూసారా అబ్బాయిని? అబ్బాయి తిరుగుతుంటాడు, ఇదే బస్తీ కదా, తిరుగుతాడు అటు ఇటు. ఎప్పుడన్నా నేను మాట్లాడతా కానీ తను ఎప్పుడు మాట్లాడలేదు. నేను మాట్లాడితే ఎప్పుడన్నా ఒకసారి, అంతే. కానీ మీ ఇంటికి ఎప్పుడు రాలేదు? పిలవము, మేము కూడా వెళ్ళాము వాళ్ళ ఇంటికి. నేను కూడా వెళ్ళాను, అతను కూడా మా ఇంటికి రాడు. వాళ్ళ మమ్మీ డాడీ కూడా నేను మాట్లాడము, వాళ్ళు మా అతను మాట్లాడారు. పెళ్లి అన్నప్పుడు వాళ్ళ చెల్లి పెళ్లి అయినాకనే మాట్లాడతా అని చెప్పింది వాళ్ళ అమ్మ. మరి దీని గురించి ఇప్పటివరకు ఏమైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడము, తన వల్లే ఇదంతా కూడా ఏమైనా చెప్పారా మీరు? ఇప్పుడు నిన్న ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ చేసినాం కదా. పోస్ట్ మార్టం అంటే అలా కావాలి కదా బుకింగ్. నేను పోయి కంప్లైంట్ చేసినాము, ఎఫ్ఐఆర్ బుక్ అయ్యాను. సో తన మీద మరి తన గురించి ఏమైనా పోలీసులు ఏమైనా విచారిస్తున్నారా? తను అంటే మళ్ళీ మేము వెళ్ళలేదు, మేము అంతా నిన్న దుఃఖంలోనే ఉన్నాం కదమ్మా, మేము వెళ్ళలేదు. ఈరోజు వెళ్తాము, కాకపోతే దొరకలేడని చెప్పిరంట, పరారీలో ఉన్నారని చెప్పి. తన ఫోన్ నంబర్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? కాంటాక్ట్ ట్రేస్ చేయడం, వాళ్ళకి ఇస్తే ట్రేస్ చేస్తారు. స్విచ్ ఆఫ్ పెట్టుకుంటేమో మేము ఏం చేయలేము. వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి, ఫోన్ నంబర్లు ఉంటాయి కదా మేడం. మా దగ్గర ఉన్నది, నా దగ్గర, కానీ నేను ఫోన్ చేద్దామని ప్రయత్నం చేయలేదు. నా పని నాకే ఉంది, నా దుఃఖం నాకే ఉంది. స్విచ్ ఆఫ్ పెట్టుకోవచ్చు ఒకవేళ. ఇప్పుడు తనని కఠినంగా శిక్షించాలని మీరు మీ పాప తరపున న్యాయం కోసం కోరుతున్నారు, అంతే. ఇప్పుడు ఇది చూసి వేరే చేయకుండా ఉంటుంది, దాని దిక్కు కఠినంగా శిక్షించాలా, కొత్త రకం తీసుకొచ్చి శిక్షించాలి, అది బాగుంటుంది, అంతే అమ్మ నేను చెప్పేది. అనుకుంటున్నారా? మీకు ఏమైనా అనుమానం ఉందా? అంటే ఇక్కడే హైదరాబాద్ ఇక్కడిక్కడే చుట్టుపక్కల ఏరియాలో తిరుగుతున్నారు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే సంగారెడ్డి, అక్కడికి ఇట్లా ఏమన్నా ఉన్నాడేమో. మళ్ళీ చుట్టాలు ఎక్కడెక్కడ ఉంటారో మాకు తెలియదు. అలా అదొక విషయమే తెలుసు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు సంగారెడ్డి అని తెలుసు, అంతే. ఇంకా మిగతా వాళ్ళు ఎక్కడ ఉంటారో అని నాకు తెలియదు. లేకపోతే బయట వాళ్ళు కూడా చాలా మంది తెలుసు, ఫ్రెండ్స్ దోస్తులు ఉంటారు కదా, ఎక్కడ ఉన్నాడు ద్వారా బయట వాళ్ళు హెల్ప్ చేయొచ్చు, సొంత పళ్ళు కూడా హెల్ప్ చేయొచ్చు కదా, అట్లా. మీ అబ్బాయి ఎక్కడండి? ఈ అబ్బాయినా? నీ పేరు నాన్న? సిద్ధు. నువ్వేం చేస్తున్నావు? నేను 10th ఇప్పుడు 10th చదువుకుంటా.
నువ్వు ఉన్నావా మీ అక్కయ్య చనిపోయిన రోజు సూసైడ్ చేసుకున్న రోజు ఉన్నావా? ఉండే కానీ ఆమె ఎవ్రీ టైమ్ అంటే 6 o'clockకి అట్లా బాత్ చేయనికి పోతుంది. మేము ఇక్కడ చదువుకుంటుండే, ఆమె పోయినుండే. ఇంకా లేట్ అవుతలే అని, ఇంకా లేట్ అవుతుంది, డోర్ తెలుస్తలే అని పోయి కొడితే తెరవకో తెరుస్తలే, వెనకాలకి పోయి కిటికీలకి చూసినుండే. అంటే నీకు ఏ విధంగా అనుమానం వచ్చింది? అంటే నార్మల్గా చాలాసేపటి అయినా బయటకు రాలేదా? చాలాసేపటి అయినా ఇంకా బయటికి రాలే. అప్పటికి డాడీ వచ్చిండు. డాడీ వస్తే డాడీ ఒకసారి పిలిస్తే ఎవ్రీ టైం రిప్లై ఇస్తుండే అనమాట. ఈసారి రిప్లై లేదని వెనకాలకి పోయి కిటికీలకి చూస్తుంటే బెడ్రూమ్లోనే హ్యాంగ్ చేసుకుని ఉన్నారా? అవును. చదివావా లెటరు? లెటర్ చదవాలి. నేను ఇచ్చాడు ఉండే, మా బాబాయ్ వాళ్ళు తీసుకొని పోలీస్కి హ్యాండ్ ఓవర్. ఇప్పుడు ఆ లెటర్ పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేశారా? చూసావా ఎప్పుడైనా మరి అఖిల్ సాయి గౌడ్ని ఎప్పుడైనా చూసావా? మాట్లాడడం జరిగిందా? ఎట్లుంటే వాళ్ళిద్దరు నీకు తెలిసినంత మటు? వాళ్ళిద్దరు ఉన్నప్పుడు నేను చూడలే, ఆయన రోడ్ పైన అటు తిరిగేటప్పుడు చూసిన. అంతేగాని ఎప్పుడు మాట్లాడలేదు? నేను మాట్లాడలేదు. మీ అమ్మగారు ఒక్కరే మాట్లాడారు? మా అమ్మగారు ఒక్కరే మాట్లాడారు. మీరు ఎప్పుడు మాట్లాడలేదు? అసలు ఈ మ్యాటర్ తెలుసా? మరి మీ అక్క ఇట్లా లవ్లో ఉన్నారు, మరి ఇట్లా వాళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు, మరి వాళ్ళ రిలేషన్షిప్ 8 సంవత్సరాల పాటు ఉందని మీకు ఏమైనా ఐడియా ఉందా? తెలుసు కానీ అది మాట్లాడలేదు. నేను తెలుసు అని. మీ బాండ్ ఎలా ఉండేది? మీ అక్క మీతో ఏమైనా షేర్ చేసుకునే వల్ల, ఎట్లా ఏమైనా చెప్పే వాళ్ళ ఇట్లా వేధిస్తున్నారు అని కూడా లెటర్లో మెన్షన్ చేశారు. మరి మీకేమైనా తెలుసా మీ అక్క ఇట్లా వేధింపులకు గురవుతుంది అని ఎప్పుడైనా నువ్వేమైనా కనుక్కునే ప్రయత్నం చేసినావు అక్కతో? అన్ని వేరేవన్నీ షేర్ చేస్తుంది కానీ ఈ మ్యాటర్లో షేర్ చేయలేదు. ఎప్పుడు నువ్వు కూడా అడగలేదా? ఆమె చెప్పదు అసలు. నేను అడిగినా కూడా వేరేవి ఇట్లా కవర్ చేసేసుకుంటుంది, డైవర్ట్ చేస్తుంది కానీ చెప్పదు. సో వాళ్ళ లవ్కి సంబంధించినవి కావచ్చు, మీ అక్కని సాయి గౌడ్ ఎవరైతే అఖిల్ సాయి గౌడ్ ఉన్నారో వేధించినవి కావచ్చు, నీకేవి ఎప్పుడు షేర్ చేయలేదు, నీకేవి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు? సో ఈ మ్యాటర్ ఒకటి నీకు అంటే తెలియకుండా ఉంచారు మీ అక్కయ్య? అవును. ఏంటి మరి వాళ్ళ ఫ్యామిలీతో ఎప్పుడైనా అటు సైడ్ మాట్లాడడం వెళ్ళడము ఎట్లా ఉండేవాళ్ళు ఏమైనా తెలుసా? అఖిల్ సాయి గౌడ్ గురించి ఏమైనా తెలుసా నీకు? ఎలాంటి తెలియదు. సో చూస్తున్నారు కదా అక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నటువంటి వ్యక్తి అఖిల గారు. సో ప్రస్తుతం అయితే 3 రోజులు అవుతుంది. ఇప్పటికీ కూడా 8 సంవత్సరాలుగా ప్రేమించినటువంటి అఖిల్ సాయి గౌడ్ ఇప్పటి వరకు కూడా ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా లేరని చెప్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. తన వల్లే చనిపోయిందని తను కూడా సూసైడ్ లెటర్లో రాసి మరీ చనిపోయింది. సో మొత్తానికి తను పెళ్లి చేసుకోనంటూ ఏదో 70 లక్షల సంబంధాలు, తనకు రిచ్ సంబంధాలు వస్తున్నాయంటూ అందుకే తనను దూరం పెడుతూ వచ్చినట్టుగా కూడా అఖిల ప్రియ తన లెటర్లో కూడా చెప్పుకొచ్చింది. సో మొత్తానికి తను అంతగా ప్రాణంగా 8 సంవత్సరాలు ప్రేమించిన తను పెళ్లి చేసుకోనని కూడా వేరే వాళ్ళని చూసుకునేసరికి వేరే వాళ్ళతో కూడా ఎఫ్ఐఆర్లు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. అలా చెప్పేసరికి కూడా ఇంకా తను మనస్తాపానికి గురై కూడా తను సూసైడ్ చేసుకుంటున్నానంటూ లెటర్ రాసి మరీ కూడా చనిపోవడం జరిగిందని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళ అమ్మగారు చాలాసార్లు మాట్లాడారని అయితే చెప్తున్నారు అబ్బాయితో. అయినప్పటికీ మంచిగా నటిస్తూ వచ్చాడు కానీ బయట అయితే వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడము, వేరే వాళ్ళు రిచ్ ఉన్న సంబంధాలను చేసుకుంటా అని చెప్పడం, ఇలాంటివి అయితే బాగా చోటు చేసుకున్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం వాళ్ళైతే ఇంటి కుటుంబ సభ్యులతో సహా అమ్మ నాన్న అదేవిధంగా వాళ్ళ చెల్లి తను వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ తీసుకొని కూడా పరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళు ఇక్కడ లేరు. ఈ రోజుకి కూడా అఖిల చనిపోయి 3 రోజులు అవుతుంది. ఇప్పటికీ కూడా అసలు పలకరించడానికి కూడా రాలేదు. ఒక 8 సంవత్సరాల పాటు లవ్ చేసినటువంటి అమ్మాయిని ఈ రోజుకి కూడా కుటుంబ సభ్యులను పలకరియడానికి రాలేదు. అదేవిధంగా అమ్మాయిని కూడా చూడడానికి రాలేదని కూడా చెప్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. సో చాలా వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఈరోజు. ఎందుకంటే ఉన్న ఒక్కగానొక ఆడబిడ్డని, ఒక కూతుర్ని ఇన్ని సంవత్సరాలు మంచిగా చదివించి ఒక స్టేజ్కి వెళ్తుందనే సమయంలో తను ఇలా సూసైడ్ చేసుకొని చనిపోవడం అనేది చాలా బాధాకరం. సో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏదైతే కొత్త అటువంటి సెక్షన్లు ఉంటాయి అవి తీసుకొచ్చి మరీ తననికి కఠినంగా శిక్షించాలని ఈరోజు కోరుతున్నారు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఇంకో ఆడబిడ్డకు రాకుండా ఉండాలంటే ఏదైతే ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదురైందో ఇంకో 10 మందికి తెలిస్తే ఇట్లాంటివి జరగకుండా కొంతవరకైనా ఆపగలుగుతారు. అందుకు తనకి తగినటువంటి శిక్ష వేయించాలని కూడా ఈరోజు తల్లిదండ్రులు మొరపెట్టుకుంటున్నారని చెప్పొచ్చు. కెమెరామ్యాన్ సంజయ్తో రిపోర్టింగ్ భానుశ్రీ, హైదరాబాద్.